500-600 ఏళ్ల క్రితం రత్నశెట్టి అనే ఓ గొప్ప వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయన ఓడ మీద సువర్ణ ద్వీపము, రత్నాల ద్వీపము, పగడాల ద్వీపము మొదలైన ద్వీపాలన్నీ తిరిగి లక్షలు కోట్లు గడించుకున్నాడు. ఆశకు అంతేముంది, ఆ రత్నశెట్టి 60వ ఏట షష్టి పూర్తి చేసుకొని ఇంకొకసారి సముద్ర వ్యాపారం చేసి వచ్చి ఆ తరువాత ఇంటి దగ్గర కుదురుగా కూర్చుంటా అన్నాడు. ఓడ సిద్ధం చేశారు, సరుకును ఎక్కించారు. పడవ ముత్యాల దీవికేసి బయలుదేరింది. 2 వారాలు ప్రయాణం చేసి ఓడ నడి సముద్రంలో ఉండగా సముద్రం మీద సుడిగాలి లేచింది. ఆకాశమంతా కారు మబ్బులు కమ్మాయి. పడవ బొంగరంలా తిరుగుతూ పోసాగింది. పడవలో ఉన్న వాళ్ళకి తూర్పేదో పడమరేదో కూడా తెలియలేదు. సుడిగాలి కాస్త హోరుగాలిగా మారింది. తుఫాను కింద దించింది. ఓడ ఎటో పడి కొట్టుకుపోసాగింది. ఎన్నిసార్లు సముద్రం అలలు ఓడను ముంచెయ్య యత్నించాయి. కొన్ని రోజుల అనంతరం తుఫాను కాస్త తీసింది. ఆకాశం బయటపడింది. సూర్యుడు కూడా ఉదయించాడు. సూర్యుడు ఉదయించే వైపుగానే ఓడలో వాళ్లకు ఎగుడు దిగుడుగా నేల కూడా కనిపించింది. బాబు, ఆ కనిపించేది ఏ దేశం అని ఓడ సరంగు, కళాసులు రత్నశెట్టిని అడిగారు. అది నేనెన్నడూ చూసిన దేశం మటుకు కాదు, ఏ దయ్యాల లంకో అయి ఉంటుంది అన్నాడు రత్నశెట్టి. ఎవ్వరూ నమ్మలేదు. క్రమంగా ఓడ తీరాన్ని చేరవచ్చింది. ఇప్పుడు వాళ్లకు నేల మీద ఒక కొండ, దాని మీద కింద చెట్లు, చెట్ల మధ్య గరకమేసే గొర్రెలు, ఒక పక్క పొలాలు, దూరాన ఒక నగరము, దాని ప్రాకారము అన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి. ఇది దయ్యాల లోకం ఎందుకయింది? కానే కాదు. ఆ గొర్రెలు దయ్యపు గొర్రెలా? ఆ పొలాలలో పండేది దయ్యపు ధాన్యమా? కానే కాదు అన్నారు కళాసులు. రత్నశెట్టి దానికి జవాబివ్వక, దయ్యాల లంకైనా భూతాల లంకైనా మనం దీని మీదకి వెళ్ళక తప్పదు. ఇక్కడ వాళ్ళ సహాయం లేకుండా మనం ఇంటికెలా వెళ్ళగలం అన్నాడు. అది నిజమేగా మరి. అందుచేత రత్నశెట్టి వెంట ఓడ సరంగు మరికొందరు ముఖ్యులు బయలుదేరారు. కళాసుల్లో కొంతమంది మంచినీటి కోసం వెతుకుతూ వెళ్లారు. మిగిలిన వాళ్ళు ఓడకు కాపలాగా ఉండిపోయారు. రత్నశెట్టి ముఠా వాళ్ళు ఒక కాలిబాట పట్టుకున్నారు. అది చెట్ల మధ్యగా నగరం కేసి పోతున్నది. ఒకళ్ళ వెనకగా ఒకళ్ళు నడుచుకుంటూ ఆ బాట వెంట వాళ్ళు కొంత దూరం వెళ్ళేసరికి బాట పక్కగా ఒక కూరల మడిలో కలుపు తీస్తూ ఒక ముసలాడు కనిపించాడు. రత్నశెట్టి ఆగి, చూడు బాబు, ఈ దారే పోతే మేం నగరం చేరుకుంటామా అని అడిగాడు. ముసలివాడు తల ఎత్తి వాళ్ళకేసి చూడనన్నా చూడలేదు. వాడికి చెవుడు కాబోలు అనుకుని వాళ్ళు మరికొంత దూరం వెళ్ళారు. ఒక యువకుడు పార భుజాన తగిలించుకొని ఆ దారి వెంటే వాళ్లకు ఎదురు వచ్చాడు. మన వాళ్ళు వాడికి దారి ఇచ్చారు. ఎవరో కొత్త వాళ్ళు ఎదురైనప్పుడు ఆ కుర్రవాడు ఆగి, ఎవరు మీరు, ఏ దేశం అని అడగవచ్చు కదా. వాడు వాళ్ళని ఏమీ అడగలేదు సరికదా. వాళ్ళకేసి కన్నైనా తిప్పకుండా తన దారిని తాను వెళ్ళిపోయాడు. గుడ్డివాడ అనుకుందామంటే దారి వెంట ధారాళంగా నడిచేస్తున్నాడు. మన వాళ్ళు వాడికేసి చూస్తూ అలాగే ఆశ్చర్యంతో నిలబడి ఉండగా వెనక నుంచి తప్పటడుగులు వినిపించాయి. 4-5 పిల్లలు వాళ్లకుండా పరిగెత్తిపోయారు. ఆ పిల్లల శరీరాలు మన వాళ్ళకి తగలలేదు, మన వాళ్ళ శరీరాలు వాళ్ళకి తగలలేదు. ఇంకేముంది, రత్నశెట్టి చెప్పిన మాట అక్షరాలా నిజమైంది. అది దయ్యాల దేశం. వాళ్లకు దారిలో కనిపించిన వాళ్ళందరూ దయ్యాలే. నేను చెప్పలేదా ఇది ఏదో దయ్యాల లంక అన్నాడు రత్నశెట్టి. అయ్యయ్యో, మనం ఇక్కడ ఒక్క క్షణం ఉండవద్దు, లంగరెత్తి ఇప్పుడే వెళ్ళిపోదాం అన్నారు మిగిలిన వాళ్ళు. భయం దేనికర్రా, మన ఈ దయ్యాలు చూడలేవు. ఇది వాళ్ళ ప్రదేశం కనుక వాళ్ళను మనం చూడగలుగుతున్నాం. దైవకంగా మనం ఇక్కడికి వచ్చామే గాని పని పట్టుకుని రాలేదు కదా. ఇక్కడ విశేషాలు చూసి మరీ వెళదాం. మన దేశం వెళ్ళాక అందరితోటి దయ్యాల దేశానికి వెళ్ళొచ్చామని చెప్పుకోవచ్చు. అక్కడ విశేషాలు ఏమిటని అడిగితే ఏమో మాకు తెలియదంటామా? అవమానం కదూ అన్నాడు రత్నశెట్టి. ముసలివాడు కోటీశ్వరుడు అయిన శెట్టికి లేని భయం మనకెందుకు అనుకుని మిగిలిన వాళ్ళు ఆయన వెంట బయలుదేరారు. పోగా పోగా నగర ద్వారం వచ్చింది. ద్వారం వద్ద విచ్చుకత్తులతో పహారా వాళ్ళున్నారు. మనం వాళ్ళకి కనపడం, మన మాటలు వాళ్ళకి వినబడవు, జంకకండి అంటూ శెట్టి దారి తీశాడు. విచ్చుకత్తుల వాళ్ళు వారిని చూడనూ లేదు, అడ్డుకోనూ లేదు.
పోగా పోగా రాజభవనం వచ్చింది. శెట్టి నిర్భయంగా లోపలికి దారి తీశాడు. వాళ్ళు పహారా వాళ్ళ శరీరాలకుండానే లోపలికి వెళ్ళారు. అది దయ్యాల రాజు భవనం. బయట లోపల కూడా ఆ భవనం చాలా అందంగా ఉన్నది. బయట మహా అందమైన పూలుగల చెట్లు, లోపల నుంచి మంచి సంగీతం వినిపిస్తున్నది. శెట్టి తన అనుచరులతో సహా సంగీతం వినిపిస్తున్న చోటుకి వెళ్ళాడు. ఒక పెద్ద చావడిలో చాలామంది జనం ఉన్నారు. ఒక పక్కగా రాజు, రాణి, రాజబంధువులు, ఉన్నతోద్యోగులు విందు చేసుకుంటున్నారు. ఇంకొక పక్కగా పాడేవాళ్ళు పాడుతున్నారు. నృత్యాలు చేసేవాళ్ళు నృత్యాలు చేస్తున్నారు. అక్కడ మహా వైభవంగా ఉన్నది. తమాషా చేస్తాను, చూస్తూ ఉండండి అని తన అనుచరులతో చెప్పి రత్నశెట్టి తిన్నగా రాజు దగ్గరకు వెళ్ళి ఎదురుగా నిలబడ్డాడు. శెట్టి ఇంకా దగ్గరకు వంగి రాజు మొహంలో మొహం పెట్టి చూశాడు. అప్పుడు కూడా రాజు శెట్టిని గమనించలేదు. కానీ శెట్టికి ఆశ్చర్యం కలిగేటట్లుగా ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. హాహాకారాలు బయలుదేరాయి. నృత్యగానాలు, నవ్వులు, వికవికలు అన్నీ నిలిచిపోయాయి. అందరూ ఏం జరిగింది అంటూ రాజుగారి దగ్గరకు వచ్చారు. మంత్రి వచ్చి రాజును చూసి భోజనంలో ఏదో విషం కలిసి ఉంటుంది అంటూ రాజవైద్యుణ్ణి పిలిపించాడు. రాజవైద్యుడు వచ్చి రాజుగారు తింటున్న పదార్థాలు మొదట వాసన చూసి తర్వాత నోట్లో వేసుకుని చూసి ఇందులో విషం ఏమీ లేదు, భూతవైద్యుణ్ణి పిలిపించండి అన్నాడు. భూతవైద్యుడు వచ్చాడు. రాజుగారి కేసి ఒక్కసారి చూసి గాలి చేష్ట, అంతకంటే ఏమీ లేదు అన్నాడు. గాలి చేష్ట అంటే ఏమిటి అని మంత్రి అడిగాడు. మహారాజు గారికి మనుషుల గాలి తగిలింది, అందువల్ల స్పృహ తప్పి పడిపోయారు. మన మధ్యకి ఎలా వచ్చారో మనుషులు వచ్చారు. వారిని సాగనంపితే గాని మహారాజు గారు స్పృహలోకి రారు అన్నాడు భూతవైద్యుడు. వెంటనే మంత్రి చేతులు జోడించి తలపైకెత్తి కళ్ళు మూసుకొని, మా మధ్యకు వచ్చిన మానవుడా, మాకు అపకారం చేయక నీ దారిన నీవు వెళ్ళిపో. నీకేం కావలిస్తే అది ఇస్తాం. బోలెడంత ఆహార పదార్థాలు ఉన్నాయి, తిను, నీకు కావలసినంత పట్టుకుపో అని ప్రార్థించాడు. భూతవైద్యుడు ఒక పక్కన రాజుగారిని పడుకోబెట్టి మంత్రాలు చదువుతూ ఉంటే శెట్టి మొదలైన వాళ్ళు తమ కడుపులు నిండేలాగా షడ్రసోపేతంగా తిన్నారు. తరువాత తమ అనుచరుల కోసం మోయగలిగినంత ఆహారాన్ని మూటగట్టుకుని తమ ఓడ దగ్గరకు వచ్చేశారు. కానీ తీరా ఓడలోకి వచ్చి మూటలు విప్పితే ఆ మూటల్లో పిండాలు మాత్రమే ఉన్నాయి. తాము చూసినది దయ్యాల లంకేనని ఇప్పుడు అందరికీ రూఢి అయింది. వాళ్ళు లంగరు ఎత్తి తెరచాపలెత్తి సముద్రం మీద బయలుదేరి కొంతకాలానికి క్షేమంగా తమ దేశం చేరుకున్నారు. ఆ తర్వాత ఆ దయ్యాల లంకను మరి చూసిన వారు లేనే లేరు.